హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాం. అంటే ఏ విధమైన మార్క్స్ వస్తే మనకు గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. సో దీనికి సంబంధించి నేను ఏదో థియరీ కాకుండా విత్ ఎగ్జాంపుల్స్తో నేను చూపిస్తా. సో రీసెంట్గా గ్రూప్ 4 జరిగింది. సో గ్రూప్ 4లో 180+ వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఒక 1-2 డిస్ట్రిక్ట్స్లో 180+ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ అని వచ్చింది. 180 అంటే 300 ఎంత పర్సెంట్, 60% మార్క్స్ వస్తే గ్రూప్ 4లో జాబ్ వచ్చింది. ఓకే, ఏడబ్ల్యూఏఈ నిన్న రీసెంట్గా సివిల్ ఏఈ వచ్చింది, అంతకుముందు అగ్రికల్చర్ ఏఎస్ఓ వచ్చింది, జేఎల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ పీడిఎఫ్స్ మీ దగ్గర నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పీడిఎఫ్ చూసుకోండి. టాప్ 50 మొదటి 50లో ఉన్న వాళ్ళకి వచ్చిన మార్క్స్ వచ్చేసి 68% ఎబో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నేను ఇప్పుడైతే ఏవైతే చెప్పినా ఏడబ్ల్యూఈ కానీ ఏఈ కానీ అదేవిధంగా జేఎల్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కానీ అగ్రికల్చర్ ఏఎస్ఓ కానీ సో ఇవన్నీ ఇట్లా 68% ఎబో వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపెన్లో వచ్చింది. అంటే 70 వేసుకోండి. 70% ఎబో వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం 100% గ్రూప్ 2లో కూడా గ్రూప్ 3లో కూడా 72% ఎబో మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వస్తుంది. సో 72% అంటే ఈచ్ పేపర్లో 108 మార్క్స్ రావాలి. ఈచ్ పేపర్లో యావరేజ్గా ఒక పేపర్లో ఎక్కువ ఒక పేపర్లో తక్కువ వచ్చిన అవసరం లేదు. కానీ ఓవరాల్గా 600 మార్క్స్కి 70% అంటే మనకి ఎంత అవుతుంది? 420 ఎబవ్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రూప్ 2లో వస్తుంది. అదే గ్రూప్ 3లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. గ్రూప్ 3లో కొంచెం తక్కువ వచ్చిన వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 3లో పేపర్ 1 ఉంది, పేపర్ 3 ఉంది. ఈ 2 పేపర్స్ అనేది కొంచెం డిఫికల్ట్ పేపర్స్. మొదలు ఒక 2నే ఈజీ ఉన్నది కాబట్టి ఇంకొంచెం ఒక 320 అట్లా వచ్చినా కానీ గ్రూప్ 3లో జాబ్ వస్తుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే 70% రావాలి. 70% మార్క్స్ వస్తే ఓవరాల్గా మనకు జాబ్ వస్తుంది. బట్ ఈ 70% నీకు మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. ఇది క్లారిటీ ఉండాలి. ఒక 60% నీకు తెలిసిన వచ్చినాయి అనుకో, 10% నీకు దాక్కుతాయి. అంటే 60% తెలిసిన వచ్చినాయి, 40లో 10% 25% ఈజీగా నీకు తెలుస్తుంది. అంటే నువ్వు చదవాల్సిన ఎంత శాతము 60%కి చదవాలి. అంటే 10 క్వశ్చన్లు వస్తే నువ్వు 6 మాత్రమే కరెక్ట్ పెట్టాలి. 60% అంటే ఎంత? 150లో 60% ఇంటూ 150 2 3 ఒక 90 మార్కులు రావాలి నీకు. ఒక పేపర్లో 90 మార్కులు వస్తే నీకు జాబ్ వస్తాయి. 90 క్వశ్చన్స్ తెలిసినవి రావాలి ఈచ్ పేపర్లో. తెలంగాణ 3 ఉంటుంది, 90 తెలియదా ఇంకెక్కువ తెలుస్తాయి. అదే పేపర్ వల్ల కొంచెం తక్కువ అవుతాయి. ఇట్లా వేరియేషన్ ఈక్వల్ అవుతా ఉంటాయి. ఒక చిన్నది చూద్దాం. మనకు పేపర్ 1లో గ్రూప్ 2 కానీ 3 కానీ 66% తెలిసినే ఉండాలి. 66% అంటే 99 మార్క్స్ తెలిసినే ఉండాలి. 66% 64%. పేపర్ 2లో ఏంటంటే ఒక 80% మార్కులు రావాలి మనకు. ఎంత టఫెస్ట్ వచ్చినా 80% మార్కులో మళ్ళీ వేరియేషన్ ఉంటుంది చూడండి. తెలంగాణ హిస్టరీలో 80% మార్కులు రావాలి. 80% అంటే 25కు 20 మార్కులు రావాలి. ఇండియన్ హిస్టరీలో 70% మార్కులు రావాలి, 18 మార్కులు. పాలిటీలో 40 మార్కులు రావాలి, సోషల్లో 40 మార్కులు రావాలి. 80%. సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 10 మార్కులు వస్తే 9 చేయొచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ సార్ బుక్ చదివితే 100% 9 మార్కులు చేయొచ్చు. అంటే ఇక్కడ 90% అవుతుంది. ఓకేనా? అట్లీస్ట్ 8 మార్కులు వేసుకోండి. 80% అవుతుంది. అంటే మనం ఓవరాల్ ఎంత శాతం రావాలి? 70% మార్కులు అనుకున్నాం, ఇక్కడ 80 వస్తుంది. అంటే ఇక్కడ ఒక 5% ఇక్కడ ఒక 5% మార్కులు తగ్గినా కానీ ఏం కాదు అని దాని మీనింగ్. సో పాలిటీ ఉన్న 40 కంటే ఎక్కువ నేర్చుకుని మనం తక్కువ 40 మార్కులు వేసుకున్నాం, ఇంకెక్కువనే వేయచ్చు. సొసైటీలో కూడా 40 మార్కులు వేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, సొసైటీలో 5 చాప్టర్లు ఉన్నాయి. 1 2 3 4 5 5 చాప్టర్లు ఉన్నాయి. సో ఈ 5వ చాప్టర్ వచ్చేసి చిన్న చాప్టర్, దేవిని జోగదాసి ఇవన్నీ ఈజీ ఉంటాయి. ఇలా 4th చాప్టర్ వచ్చేసి నువ్వు పాలిటీలో 9th చాప్టర్ చదివితే ఇక్కడ 4th చాప్టర్ అయిపోయినట్టే. ఓకేనా? 3rd చాప్టర్ ఉంది, ఇది మొత్తం ఇండియన్ హిస్టరీనే లింక్ అయి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లింక్ అయి ఉంటుంది. సో నువ్వు సోషల్ చదివిన 2 చాప్టర్స్, ఈ 2 చాప్టర్స్ మంచిగా చదువుకుంటే అయిపోతుంది దానికి సంబంధించి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎకానమీలో 105 తెలిసిన రావాలి. 105 మార్కులు ఎకానమీలో తెలిసిన రావాలి వస్తే. ఎందుకంటే తెలంగాణ ఎకానమీ 42 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎకానమీ 15 చూడండి, పబ్లిక్ బడ్జెట్ ఉంది తెలంగాణ బడ్జెట్ సంబంధించి. సో రీసెంట్గా పెట్టిన బడ్జెట్లో ఉన్న అంకెలు వాళ్ళు ఉన్న తీరు మొత్తం చదువుకుంటే అయిపోతుంది. ఒక 20 పేజెస్ అయితే నోట్స్ రాసుకుంటే ఈ 20 పేజెస్ నీటి నువ్వు పర్ఫెక్ట్గా బట్టి పెట్టినావు అనుకో, ఇది ఫుల్ మార్క్స్ వస్తాయి. 10 మార్కులు అయితే 10కి 10 నువ్వు ఇక్కడ దిగచ్చు. సో అట్లా ఇక్కడ తెలంగాణ ఎకలం స్కోరింగ్ చాప్టర్ ఇది. ఇండియన్ ఎకలంలో ఒక 35 మార్కుల వరకు తెలిసిన రావాలి. అంటే ఒక్కొక్క చాప్టర్లో 7 10 ఉంటే 7 10 ఒక చాప్టర్లో 10 క్వశ్చన్లు వస్తే 7 క్వశ్చన్స్ తెలవాలి. ఇప్పుడు జనాభా ఉన్నది 7 కాదు 10కి 10 తెలుసుకోవాలి. ఎందుకంటే బట్టి పడడం కాబట్టి. సో అక్కడ 3 మార్కులు ఉంటే ఆ 3 మార్కులు వేరే చాప్టర్లో ప్లస్ అవుతాయి. అట్లా
ఇప్పుడు తెలంగాణ ఎకనామీ జనాభా ఉన్నది 10కి 10 బట్టి పట్టడమేనా అట్లా. సెక్షన్ 3 ఉన్నది. సెక్షన్ 3లో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇలా బైక్ బై తెచ్చుకోవచ్చు 10కి 10. సో సోషల్ డెవలప్మెంట్లో కానీ కొంచెం అక్కడక్కడ పోయే ఛాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. తెలంగాణ మూమెంట్ ఓవరాల్గా ఈచ్ పేపర్లో 40 మార్కులు ఖచ్చితంగా, ఇంకా 40 కంటే ఎక్కువ. ఇప్పుడు ఎందుకు సెక్షన్ 2 and 3లో 45 మార్కులు వరకు తెచ్చుకోవచ్చు మనం. బుక్ మంచిగా అవుతుంది. ఒక సెక్షన్ 1లోనే కొన్ని మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ సెక్షన్ 2 and 3లో 45 మార్కుల వరకు కూడా తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 బుక్స్ చదవాలి ఖచ్చితంగా, PNR ప్లస్ అదర్ బుక్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయాలి. సో పేపర్ 1లో కీ రోల్ ఏంటంటే రీజనింగ్లో ఒక 20 క్వశ్చన్ వచ్చిన మనకు 16 క్వశ్చన్స్ మంచిగా వేయాలి. ఇంగ్లీష్ ఇది నా ప్లాను. ఇంగ్లీష్ నాకు అంత ఎక్కువ రాదు, ఒక 8 మార్కులు తెలుస్తుంది వాళ్ళు నాకు. సైన్స్ అండ్ టెక్నాలజీకి 50 థీమ్స్ ఉంటాయి. 50 థీమ్స్ బట్టి పడితే ఖచ్చితంగా అలకెళ్ళి వస్తాయి. సైన్స్ ఉంది, దాంట్లో 40 థీమ్స్ ఉన్నాయి. 40 థీమ్స్ బట్టి పడితే అలకెళ్ళి వస్తాయి ఖచ్చితంగా. జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇండియా, సో ఇది నేను విన్నర్స్ బుక్ చదువుతున్నా, 100% దాంట్లోకెళ్ళి వస్తున్నాయి. ఇది మంచిగా బట్టి పడితే నాకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు CA ఉంది, CAలో ఒక 60% మార్క్స్ తెలిసినా చాలు మనకు గెటిన్ అవుతాం. సో ఈ విధంగా ప్లాన్ వైజ్ వెళ్ళాలి. ఏదో గుడ్డి ఒక బుక్ ఉన్న బుక్ మొత్తం చదువుతా అంటే కాదు, ఒక ప్లాన్, ఒక ప్రాపర్ వే ఇవి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో చూద్దాం.